మంచిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రాత్రి కాలమందు వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాము. శోధనకు ముఖ్యమైన కారణముల గురించి మనం చూద్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 23:33. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. చెడు స్నేహము అంటే అబద్ధము చెప్పడము కానీ చెడు స్నేహము కానీ చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి అబద్ధమైన ఉద్దేశం కలిగి ఉండవద్దు అని చెప్పి 30వ వచనం నుంచి చూసినప్పుడు, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొను వరకు క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును గనక వారు నీ చేత నాకు విరోధంగా పాపము చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. దేవుని వాక్యం ముందే గుర్తు చేయబడుతూ ఉన్నది ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాటకు లోపడినటువంటి వాటిని నీవు నిబంధన చేసుకోకూడదు, అబద్ధం ఆడకూడదు అనే విషయాన్ని ఇది చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 34వ అధ్యాయము చూద్దాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనాన్ని మొదట చూద్దాము. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవత స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామం రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. ఆనాడు రాతి పలకలు నూతనపరచుట, యెహోవా నామము దూషింపబడుట, మోషే ముఖము ప్రకాశించుట, ఈ 3 విషయాలు నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనకు చూపబడుతూ ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలీలకు మరి చెయ్యవద్దన్నటువంటి పనిని వారు చెయ్యడము, మరి దేవుని యొక్క నిబంధనను తోసివేయడము అది తప్పు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న ఎండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు ఏయము. దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. మరి ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతున్నది ఏమిటి అని అంటే, మరి దేవుని మాటను మీరడం వల్ల
మనకు మనం ఉరి తెచ్చుకుంటామనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాము. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందురు. యెహోషువ మరణించక ముందు ఉన్న ఉపదేశము 3వ వచనం చూస్తే ముందు లభించిన మేలుల గురించి రాయబడి ఉన్నది. 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు 5 నుంచి చూసినప్పుడు నూతన వాగ్దానముల గురించి, 12 నుంచి చూసినప్పుడు ముందుగా తెలియజేయుటకు జనులకు ఉపదేశము చేయుట గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్య రూపంలో మరి చెడు స్నేహము చేయవద్దు. అలాగనే బంగారం ఎండిని ఆశించకూడదు. పాపం అనేటటువంటి నిబంధన మనం చేసుకోకూడదు. అబద్ధపు మాటలు మనం మాట్లాడవద్దు. శోధనకు ముఖ్య కారణములు మరి కొన్ని అయి ఉంటున్నాయి. వాటిని రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కీర్తనలు 106వ కీర్తన 36వ చరణాన్ని చూద్దాం. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. విగ్రహములకు మరి దేవుని స్తుతించుటకైన ఉపదేశము, జనులు తిరుగుబాటు స్వభావము, దేవుని కనికర స్వభావం గురించి 106వ కీర్తనలో చెప్పబడుతూ ఉన్నది. ఈ 106వ కీర్తనలో చెప్పబడిన మాటను మళ్ళొకసారి మనం చదువుకున్నప్పుడు 35 నుంచి చూసినప్పుడు, అన్య జనులలో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి అనేటటువంటి విషయాన్ని ఈ కీర్తనలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కీర్తనకారుడు మరి యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. మరి ఈ విషయాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. చేయవద్దన్నది మనం చేయకూడదు. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. కాబట్టి ఉరి కాకూడదు అని అంటే మనము జాగ్రత్త కలిగి ఉండాలి. సామెతలు 20వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి వివరించుటయు ఒకనికి ఉరి అగును. ఉరి కాకుండా ఉండాలి అని అంటే దేవుని చిత్తము మాటను వినేవారిగా మనం ఉండాలి. 22వ అధ్యాయం సామెతలు 22, 24, 25 చూద్దాం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. కాబట్టి కోపచిత్తునితో నీ స్నేహము చేయవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కోపచిత్తుని దగ్గర మనం ఎవరి దగ్గర అయితే ఉంటే దాని వలన
ఉరి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. సామెతలు 29వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 29:8. అపహాసకులు పట్టణమును తల్లడింపజేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. మనం అపహాసకులుగా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 6:9. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. కట్టి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. మరి 3వ వచనం నుంచి చూసినప్పుడు, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనుపదేశించిన ఎడల వాడికేమీ ఎరగక తర్కములను గురించి వాగ్వాదముల గురించి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణయు దూరానుమానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకొని కొను మనుషులు వ్యర్థ వివాదములను కలిగించుచున్నవి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. కాట్టి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగి పోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. మరి లేఖనం మనకు గుర్తు చేయబడుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మరి శోధనకు ముఖ్య కారణముల గురించి మనం చూస్తూ ఉన్నాం. అబద్ధము, పాపం అనేటటువంటి నిబంధన చేసుకోవడము, బంగారం ఎండిని ఆశించడము, చెడు స్నేహం చేయడము, విగ్రహారాధన చేయడము, నిబంధన మీరుట, పరిహాసంగా ఉండడము, డబ్బాషగా ఉండడము, కోపచిత్తునిగా మనం ఉండడము, ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని, దేవుని నీతిని నెరవేర్చవు అనేటటువంటిది మనం గమనించాలి. కాబట్టి మన జీవితంలో మన ఆలోచనలు, ఉద్దేశాలు దేవుని కృపలో భద్రపరచబడాలి అని అంటే అనుదినము మనం దేవుని వాక్యాన్ని మనం చదివేవారిగా, ధ్యానించేవారిగా, గ్రహించేవారిగా మనం ఉండాలని చెప్పి ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటూ చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మాటల ద్వారా సహాయాన్ని పొందుకొని మరి మేము నేర్చుకోవాల్సిన పనులు, చేయాల్సినటువంటి పనులు మీ చిత్త ప్రకారంగా జరిగించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సత్యమైన మార్గంలో, నిత్యమైన మార్గంలో, నమ్మకమైనటువంటి మార్గంలో మేము ఉండడానికి యేసు ప్రభు ద్వారా నిత్య జీవం మాకు లభించులాగిన మీరు కృప చూపించి సహాయం చేయమని
ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.